సుప్రీంకోర్టు ఆదేశాలతో మరోసారి బాధ్యతలు స్వీకరించిన అలోక్ వర్మకు ఈసారి గట్టి షాక్ ఇచ్చింది కేంద్రం. బాధ్యతలు తీసుకుని 24 గంటలు కాకుండానే వేటు వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించినా కమిటీ మాత్రం వర్మను సీబీఐ నుంచి సాగనంపింది. సీబీఐ చీఫ్గా అలోక్ వర్మను తొలగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపర్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేలతో కూడిన కమిటీ 2-1 తేడాతో అలోక్ వర్మను మళ్లీ సీబీఐ చీఫ్గా తొలగించింది. వర్మ తొలగింపునకు ప్రధాని మోదీ, జస్టిస్ ఏకే సిక్రీ మొగ్గుచూపగా మల్లికార్జున ఖర్గే మాత్రం వ్యతిరేకించారు. అయితే మెజారిటీ ఓటింగ్ ప్రకారం అలోక్ వర్మ మీద వేటు పడింది. ఆయనను ఫైర్ అండ్ హోంగార్డ్ చీఫ్గా నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 48 గంటల్లో రెండోసారి సమావేశమైంది. 2 గంటల పాటు జరిగిన సమావేశంలో అలోక్ వర్మపై ఆరోపణలు, సీవీసీ నివేదికపై చర్చించారు. అలోక్ వర్మను సీబీఐ చీఫ్గా తప్పించాలన్న ప్రతిపాదనకు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే సమయంలో కొత్త డైరెక్టర్ పైన చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సీబీఐ కొత్త బాస్పై అంత తొందరేంటని ప్రధాని ప్రశ్నించినట్లుగా సమాచారం. ఇటు ఖర్గే మాత్రం అలోక్నే కొనసాగించాలని పట్టుబట్టారు. కానీ పలు కేసులకు సంబంధించి ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలున్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అయితే ముడుపుల ఆరోపణలపై సరైన ఆధారాలు లేవనే విషయాన్ని ఖర్గే హైపవర్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన 10 ఆరోపణల్లో 3 మాత్రమే వాస్తవమని, మిగతా వాటికి ఆధారాలు లేవని వివరించారు. ఓ కేసు విచారణ సమయంలో ఓ వ్యాపారవేత్త నుండి 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని, లాలూకు ప్రమేయం ఉన్న ఐఆర్సీటీసీ స్కామ్లో కావాలనే జాప్యం చేశాడని, సీబీఐని అడ్డుపెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేశాడని సీవీసీ రిపోర్ట్ ఇచ్చింది. దాని ఆధారంగా అలోక్ వర్మను సాగనంపింది. ఇక సీబీఐకి కొత్త బాస్ ఎవరనే చర్చ ప్రస్తుతం అంతటా జరుగుతోంది. సీబీఐకి వారం రోజుల్లోగా కొత్త డైరెక్టర్ నియామకాన్ని చేపట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు తెలంగాణకు చెందిన ఎం నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా కొనసాగుతారు. ఆ తర్వాత ఆయన్నే పూర్తిస్థాయి బాస్గా నియమిస్తారా అనేది చర్చనీయాంశమైంది. పదవీ బాధ్యతలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. కాదు కూడదు అంటూ కేంద్రం సాగనంపింది. అసలు సీబీఐ చీఫ్ అలోక్ వర్మ విషయంలో ఏం జరిగింది? సీబీఐ వర్సెస్ సీబీఐ ఇష్యూలో గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? సుప్రీంకోర్టు ఆదేశాలతో 77 రోజుల తరువాత సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మ తిరిగి బాధ్యతలు చేపట్టారు. కానీ 24 గంటలు గడవకుండానే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ ఆయనను సాగనంపింది. లంచం తీసుకున్నాడనే ఆరోపణలు, కేసుల విచారణలో జాప్యం చేశాడనే ఆరోపణలపై సీవీసీ ఇచ్చిన రిపోర్టుతో కేంద్రం మిస్టర్ వర్మను పదవి నుంచి తప్పించింది. అయితే ఈ ఇష్యూ కంటే ముందు అలోక్ వర్మ సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో రాకేష్ ఆస్థానాను స్పెషల్ డైరెక్టర్గా నియమించింది మోడీ సర్కార్. కానీ ఈ ఇద్దరికీ పొసగలేదు. 2018 అక్టోబర్ 23న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. వివాదం ముదరడంతో ఇద్దరిని లీవ్ మీద పంపిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన ఎం నాగేశ్వరరావును తాత్కాలిక సీబీఐ చీఫ్గా నియమించింది. తనను పదవి నుంచి తప్పించి బలవంతంగా సెలవుపై పంపించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అలోక్ వర్మ. 2018 అక్టోబర్ 24న పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు అలోక్ వర్మ తొలగింపుపై విచారణ జరపాలంటూ చీఫ్ విజిలెన్స్ కమిషన్ను 2018 అక్టోబర్ 26న ఆదేశించింది. అప్పట్నుంచి పలు అంశాలపై దృష్టి పెట్టింది సీవీసీ. సీబీఐ వర్సెస్ సీబీఐ వివాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన సీవీసీ 2018 నవంబర్ 12న ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. వర్మ పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలో 2018 డిసెంబర్ 5న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సంచలన విషయాలు వివరించారు. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా పిల్లుల్లా కొట్లాడుకుంటూ సీబీఐ పరువు తీస్తున్నారంటూ ఆరోపించారు. ఆ మరుసటి రోజే అంటే 2018 డిసెంబర్ 6న అలోక్ వర్మ తొలగింపుతో పాటు ఆయనను లాంగ్ లీవ్లో పంపడంపై ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్ల మీద తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఆ తర్వాత విచారణ వాయిదా పడింది.
ఇక 2019 జనవరి 8వ తేదీన అలోక్ వర్మకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో కూడిన హైపవర్ కమిటీని నియమించింది. ఆ కమిటీ వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 2019 జనవరి 9న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో సీనియర్ జడ్జ్ జస్టిస్ ఏకే సిక్రీని నియమించారు. అంతేకాకుండా అదే రోజున అలోక్ వర్మ సీబీఐ డైరెక్టర్గా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. 77 రోజులుగా మూసి ఉన్న తన ఛాంబర్లోకి వెళ్లి కూర్చున్నారు. అయితే బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే ఆయన్ను తొలగిస్తూ హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2019 జనవరి 10న ప్రధాని నేతృత్వంలోని హైపవర్ కమిటీలో 2-1 మెజారిటీతో అలోక్ వర్మను సీబీఐ చీఫ్గా మరోసారి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫైర్ సర్వీసెస్, హోంగార్డ్స్కు డైరెక్టర్ జనరల్గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎం నాగేశ్వరరావును మళ్లీ సీబీఐ తాత్కాలిక చీఫ్గా నియమించింది.